పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నాయన, జాలి కలిగిన నాయన, దయ కలిగిన నాయన, అందరం స్తోత్రం చెప్తాం దేవునికి. స్తోత్రాలయ్య స్తోత్రాలయ్య స్తుతులయ్య స్తుతులయ్య. అయ్యా బిడ్డల నాయన ఏ కొంచెం లేచి పనిపాట్లకు వెళ్ళి ప్రయాణాలు చేస్తున్నారు ప్రభా. అయినా మళ్ళీ నీ సన్నిధికి వస్తున్నారు ప్రభా. నీకు స్తోత్రాలయ్య. వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నాయన. నీకు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయ్యా నేను కాదు కానీ మాట్లాడేది నువ్వు మాట్లాడే గొప్ప దేవా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన స్తోత్రాలయ్యా. అయ్యా నేను ఏమైతే నీతో మాట్లాడాలనుకున్నాను, నేను శాన బలహీనత పడుతున్నాను. బలము శక్తి ఆరోగ్యం ఇచ్చేవు దేవా, నన్ను లేవని దేవదేవ నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మా సంఘాన్ని ఆశీర్వదించయ్యా. అయ్యా అయ్యా యవనస్తులు వృద్ధులు సెంటు బిడ్డలు నాయన నీ సన్నిధికి వస్తున్నారు. ఏమైతే అడుగుతున్నారో నీకు తెలుసు ప్రభా. వాళ్ళ కార్యాలు జరిపించు దేవా, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా వాళ్ళ హృదయాలను ఉండి భద్రపరచునైనా. మార్పు లేని జీవితంలో ఉంటే మార్పును దయచేదేవా. అయ్యా నువ్వు సమాధానం పరచుదేవా, నెమ్మది పరచుదేవా. అయ్యా నీ వాక్య సరిగా జీవించుటూ సహాయం మాకు మా కుటుంబాన్ని మా సంఘానికి దయచేదేవా. ఇస్తాయా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయ్యా మాకు మార్పును దయచేదేవా, మా కొత్త మార్పును దయచేదేవా. నువ్వు సిగిరింపజేసిన బిడ్డలు నీ సన్నిధికి వస్తున్నాను. ఇస్తాయా నీకు వందనాలు దేవా, స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. నువ్వు మాతో మా సంఘంతో నువ్వు మాట్లాడుతున్నావు దేవా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా నీ బిడ్డల నాయన అయ్యా యవనస్తులు ప్రభువా నీ సన్నిధిలో నాయన విరిగిన నీ హృదయాన్ని మనం అడుగుతున్నాను దేవా. అయ్యా అయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా స్తోత్రాలు ప్రభువా. అయ్యా రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయి దేవా. అయ్యా ఎంత బలహీనత నీ సన్నిధికి ముసలి వృద్ధులు వస్తున్నారో ఆ బలహీనతలను స్వస్థపరచమని అడుగుతున్నాను దేవా, నీకు స్తోత్రాలు. అయ్యా అలకించి ఆశీర్వదించి దీవించి మా సంఘ కాపరికి నాయన అయా వాక్యం చెబుతున్నప్పుడు ప్రభు హృదయంలో నెమరు వేసుకునే కృప దయచేయమని అడుగుతున్నాను. అయా ఇంతవరకు ప్రభు నీ సన్నిధిలో నాయన అయా వాక్యాలు చదివే బిడ్డల్ని, ప్రార్థన చేసే బిడ్డల్ని, వాక్యం చెప్పే బిడ్డల్ని కూడా ఆశీర్వదించావు దేవా. అయ్యా ఈరోజు నాకు ప్రార్థన ఇచ్చావు, వాక్యం ఇచ్చావు. అయ్యా బిడ్డ వాక్యం చదివిన బిడ్డను ఆశీర్వదించావు. ఇప్పుడు వాక్యం చెప్పబోయే బిడ్డను కూడా నీ కాపుదల నీ దీవెనలు బిడ్డ మీద ఉంచి అయా బిడ్డ మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్క మాటలను తోడుగా ఉండి అయా బిడ్డ పట్ల నువ్వు కార్యములు చేసి ఈ వచ్చే బిడ్డలకు నాయన వినే మనసును దయచేయమని మా ప్రభువైన మా రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.